back to my channel. Before going to start this video, నేను మీకు ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటి అంటే మీలో ఎంతమందికి బ్యూటీ రిలేటెడ్ వీడియోస్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తెలుగు వ్లాగ్స్ కానీ ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అండి. మరి మీకు? సో ఇవాల్టి వీడియోలో నేను చెప్పబోతున్నాను చాలా బ్యూటీ టిప్స్ అన్నమాట. అది చెప్పక ముందు నేను ఏం చెప్తున్నానంటే ఐఎమ్ గోయింగ్ టు షేర్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ అనమాట. తనకు ఒక ఛానల్ ఉంది. తన ఛానల్లో వచ్చేసి అన్ని బ్యూటీ టిప్స్, వ్లాగ్స్, ఎస్పెషల్లీ ఇన్ తెలుగులో వ్లాగ్స్ చేయడం కానీ అండ్ బ్యూటీ టిప్స్, స్కిన్ కేర్ టిప్స్ ఇలాంటివన్నీ చాలా ఉన్నాయండి. మీరు కన్నా నిజంగా బ్యూటీలో ఎవరైతే జస్ట్ గో ఆన్ వాచ్ హర్ ఛానల్, మీకు చాలా బాగా నచ్చుతుంది. తన ఛానల్ లింక్ కూడా నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వెళ్ళి చూడొచ్చు. అండ్ మీకు నచ్చితే లైక్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి తన ఛానల్ని, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఐ రియలీ హోప్. సో అదనమాట. సో తన ఛానల్ నేమ్ వచ్చేసి షాట్రిక్స్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే అనమాట. అండ్ మీకు లింక్ కావాలంటే కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, వెళ్ళి చూసేయండి. అండ్ తనకు ఒక సబ్స్క్రైబ్ బటన్ అలా ఇచ్చేయండి. బికాస్ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటి అంటే మాకు చాలా సపోర్ట్ అనమాట. మీరు చేసే ఈ ఎఫర్ట్ మొత్తం మాకు కనిపించదు. సో దట్ వై వీఆర్ ఆస్కింగ్ టు ద పీపుల్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో తప్పకుండా మమ్మల్ని సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాము. సో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ వీడియోస్, షేర్ అవర్ వీడియోస్, కామెంట్ if you are having any questions in related of that video. So coming to the video, so ఇంకెందుకు స్టార్ట్ చేద్దామా? సో చలో. సో ఇవాళ వీడియోలో నేను చెప్పబోతున్నాను, ఇది చాలా మంది హైలీ రికమెండ్ చేశారండి ఈ వీడియో చేయమనేసి. సో వారి కోసమే ప్రత్యక్షంగా చేస్తున్నానని చెప్పొచ్చు. సో ఐ హోప్ యూ గైస్ ఆర్ వాచింగ్. ఎవరైతే అడిగారో వాళ్ళు ఈ వీడియోని చూస్తున్నారని అనుకుంటున్నాను. కింద నాకు ఒక కామెంట్లో చెప్పేసేయండి. సో ఐ హోప్ నేను ఈ వీడియోలో అన్ని టాపిక్స్ని ఫుల్గా చేసినట్లు అనుకుంటున్నాను. అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాయింట్అవుట్ చేస్తుందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏదైనా మిస్ అయితే మీరు నన్ను అడగచ్చు కింద కామెంట్లో. నా నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ చేస్తాను. ఇంత మాట్లాడుతున్నాను, టాపిక్ ఏంటి చెప్పట్లేదు అనుకుంటున్నారా? సో ద టాపిక్ ఈజ్ హెయిర్ వాష్ చేసేటప్పుడు మిస్టేక్స్ ఏం చేస్తున్నారు అనేది. సో చూసేద్దామా? సో చల్లో. సో ఫస్ట్ థింగ్, హెయిర్ వాష్ చేసేటప్పుడు బాగా చాలామంది చేసే మిస్టేక్ ఏం తెలుసా? అంటే సపోజ్ వాళ్ళు ఫేవరెట్ షాంపూ యూజ్ చేస్తున్నారే అనుకోండి, దే ఆర్ గోయింగ్ టు ప్లమ్ ద షాంపూ ఫర్ యువర్ హ్యాండ్స్ కదా. ప్లమ్ చేసిన తర్వాత చాలామంది దే ఆర్ డైరెక్ట్లీ గోయింగ్ టు అప్లై ద షాంపూ ఫర్ ద హెయిర్. సో ఆ హెయిర్కి అప్లై చేసిన తర్వాత చాలా పెట్టి స్ట్రాంగ్గా ఎనర్జీ మొత్తం పెట్టి రబ్ చేస్తూ ఉంటారు. దట్స్ రియల్లీ టోటలీ ఫాల్ట్. అక్కడే మనకి హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది అండ్ డాండ్రఫ్కి, డ్రై హెయిర్కి, ఫ్రీజీ హెయిర్కి కారణం కూడా అవుతుంది. యూ షుడ్ నాట్ డ్రాప్ లైక్ దట్. సో వెన్ యూ ఆర్ గోయింగ్ టు అప్లై ద షాంపూ, మీరు ఇలా ప్లమ్ చేస్తారు కదా షాంపూని, ఇలా ప్లమ్ చేసిన షాంపూని ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీ 2 హ్యాండ్స్తో రబ్ చేయాలి. అంటే ఆ ఫామ్ ఉంటుంది కదా, నురుగు, ఆ నురుగు వచ్చేదాకా మీరు రబ్ చేస్తూ ఉండాలి. ఇన్ కేస్ డ్రై షాంపూస్ నురుగు రావట్లేదు అంటే మీరు కొన్ని వాటర్ వేసేసి యూ క్యాన్ రబ్ ఇట్, అప్పుడు మీకు మంచి ఫామ్ వస్తుంది. సో ఆ ఫామ్ వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు మసాజ్ ఇట్. మేక్ షూర్ రబ్ చేయకూడదు, యూ హ్యావ్ టు మసాజ్ ఇట్ ఫర్ యువర్ స్కాల్ప్. అది కూడా ఏంటంటే ఈ పామ్ని యూజ్ చేసి మసాజ్ ఇలా చేయకూడదు. యూ హ్యావ్ టు యూస్ యువర్ ఫింగర్స్ అండ్ యూ హ్యావ్ టు మసాజ్. ఇలా ఫింగర్ టిప్స్ మీరు మసాజ్ చేస్తే మీ స్కాల్ప్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది అండ్ షైనీ సాఫ్ట్ వాల్యూమ్ హెయిర్ కూడా మీకు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టిప్ యూ హ్యావ్ టు మెయింటైన్ ఫర్ ఎ గుడ్ హెల్దీ హెయిర్. సెకండ్ టిప్ ఏంటి అంటే చాలా మంది అడుగుతున్నారు విచ్ కైండ్ ఆఫ్ షాంపూస్ ఈజ్ బెస్ట్ ఫర్ మై హెయిర్ అనేసి. చూడండి, మీ హెయిర్ ఎలా ఉంటుందో మీకే తెలుసు, బికాస్ యు ఆర్ ద గై. ఎక్కడో ఉండి మీ నా హెయిర్కి షాంపూ ఎలా ఉంటుంది అనేసి అడగండి. దట్స్ రియలీ టోటలీ రాంగ్ క్వశ్చన్. సో మీ హెయిర్ ఏంటి, డ్రై హెయిరా, ఆయిలీ హెయిరా, నార్మల్ హెయిరా, కాంబినేషన్ హెయిరా, ఇది ఫస్ట్ మీకు తెలియాలి.
ఫస్ట్ మీకు తెలియాలంటే ఫస్ట్ మీరు ఏదైనా నార్మల్ టిష్యూ తీసుకొని ఇక్కడ ప్రెస్ చేస్తే కన్నా ఇన్ కేస్ ఆ టిష్యూకి ఆయిలీ వచ్చిందంటే దట్స్ ద ఆయిలీ హెయిర్. ఇన్ కేస్ ఇట్స్ డ్రై అనిపిస్తే కన్నా ఆయిలీ లేకుండా దట్స్ ద డ్రై హెయిర్. ఇలా మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. మీ హెయిర్ ఎలా ఉంటుందని మీకు తెలిసిపోతుంది. సో ఇప్పుడు చాలా షాంపూస్ మార్కెటింగ్లో అవైలబిలిటీ ఉందండి. సో మేక్ షూర్ జస్ట్ యూ హ్యావ్ టు రీడ్ ద ఇంగ్రీడియంట్స్. సల్ఫేట్ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ షాంపూస్ మాత్రమే వాడండి. హైలీ రికమెండ్ దట్. సో ఇది అనమాట. అండ్ నా ఫేవరెట్ షాంపూ వచ్చేసి లోరియల్ అండి. లోరియల్ కూడా చాలా టైప్స్ ఉన్నాయి. డ్రై షాంపూ లోరియల్, ఆర్ ఆయిలీ షాంపూ లోరియల్, ఆర్ రెనవల్ లోరియల్, ఇలా చాలా ఉన్నాయి. మీ హెయిర్కి సంబంధించి షాంపూ మీరు చూస్ చేసుకోవాలి. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ ఆయిలీ హెయిర్ దెన్ యూ గో విత్ లోరియల్ ఆయిలీ హెయిర్. సో అలాంటి షాంపూస్ చూసుకోవాలి. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ డ్రై హెయిర్ యూ హ్యావ్ టు గో విత్ లోరియల్ డ్రై హెయిర్ రెన్యువల్ షాంపూస్ లైక్ దట్. సో ఇలా చూస్ చేసుకోవాలి. కానీ యూనో ఎక్కడో ఉంటారు, యూ హ్యావ్ ఆస్కింగ్ లైక్ యూనో కామెంట్స్ ఇన్ ద వీడియోస్ వాట్ కైండ్ ఆఫ్ షాంపూ ఈస్ బెస్ట్ ఫర్ మై హెయిర్ అనేసి. దట్స్ రియలీ టోటల్ రాంగ్. సో మేక్ షూర్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ యూ గైస్ ఆర్ డూయింగ్. థర్డ్ వన్ వచ్చేసి when you are going to have a hair wash, చాలా మంది ఏంటంటే వింటర్ కానీ సమ్మర్ కానీ హాట్ వాటర్ని యూజ్ చేస్తూ ఉంటారు. హాట్ వాటర్, ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ హాట్ వాటర్ దట్స్ అప్ టు కూల్ అనమాట. దట్స్ ద రియల్లీ కరెక్ట్ వన్ యూ ఆర్ డూయింగ్ గైస్. సో ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఎ వెరీ హాట్ వాటర్ దట్స్ రియల్లీ రాంగ్. అక్కడే మీరు మీ హెయిర్ని డ్యామేజ్ చేస్తున్నారు, స్ప్లిట్టింగ్ చేస్తున్నారు, అండ్ డాండ్రఫ్కి డ్రై హెయిర్కి కారణం చేస్తున్నారు అనమాట. సో ద థింగ్ ఈజ్ మీ బాడీ టెంపరేచర్ ఎంతైతే ఉంటుందో అంతే వాటర్ మీరు హెయిర్ వాష్ చేసేటప్పుడు కూడా యూజ్ చేయాలి. అంతకుమించి ఎక్కువ యూజ్ చేస్తే యు ఆర్ గోయింగ్ టు స్పాయిల్ యువర్ హెయిర్. ఇంకోటి ఫోర్త్ టిప్ ఏంటంటే ఇప్పుడు షాంపూ అప్లై చేస్తారు కదా, షాంపూ అప్లై చేసిన తర్వాత మసాజ్ అయిన తర్వాత మీరు వెంటనే ఏం చేస్తున్నారంటే యు ఆర్ గోయింగ్ టు వాష్ విత్ వాటర్. దట్స్ రియలీ టోటలీ రాంగ్ అండి. మీరు కొంచెమన్నా షాంపూకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి మీరు టైం ఇవ్వాలి. ఇన్ కేస్ మీరు వెంటనే వాష్ చేశారు అంటే ఇంకా ఆ షాంపూ పనిచేయడం కూడా ఆగిపోతుంది కదా. సో దట్ ద థింగ్ యూ హ్యావ్ టు డూ. యూ హ్యావ్ టు massage your shampoo for at least 2 minutes and then you have to wait for rest of the 2 minutes అనమాట. అప్పుడే మీరు కంప్లీట్ 4 minutes షాంపూకి ఇచ్చారు అంటే మీ షాంపూ హెయిర్లో ఏదైనా ట్రీట్మెంట్ చేయడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు వాష్ వెరీ క్విక్లీ మీకు అసలు ఆ ట్రీట్మెంటే పని చేయదండి. ఇట్స్ టోటలీ రాంగ్. So make sure to give the shampoo after massaging your hair at least for 4 minutes. మరి 10 minutes 8 minutes అలా పెట్టకండి. That's really totally wrong. ఫిఫ్త్ టిప్ వచ్చేసి చాలా మందికి, అంటే ఇది అందరికీ కాదు కొంతమందికి మాత్రమే, సో డిక్టాంగిల్ హెయిర్ ఉంటుంది, అంటే చిక్కు కట్టిన హెయిర్ ఉంటుంది కదా. సో కర్లీ హెయిర్కి ఇది ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే వెన్ దే ఆర్ గోయింగ్ టు షాంపూ అండ్ వాటర్తో రిన్స్ చేసిన తర్వాత మీరు పొడవిటి టీత్ కూమ్ ఉంటాయి కదా, లైక్ యూనో వైల్డ్ టీత్ కూమ్ అని ఉంటాయి. సో అవి యూజ్ చేసి మీరు ఒక్కసారి కింద, అంటే పైన స్కాల్ప్కి కాకుండా కింద రూట్స్కి మాత్రమే స్లోగా తీసుకుంటూ, అంటే బాత్ టైంలోనే, ఇది బయటకు వచ్చిన తర్వాత కాదు, డ్రై హెయిర్ అయిన తర్వాత కాదు, వెట్లోనే మీ స్కాల్ప్కి కాకుండా రూట్స్కి జస్ట్ కూమ్ చేసి ఆ డిటాంగిల్స్ అనేటివి రిమూవ్ చేయొచ్చు అనమాట. దట్స్ టోటలీ వర్త్ ఇట్. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు డూ ఫర్ ద స్కాల్ప్ దట్ ఈస్ టోటలీ రాంగ్, బికాస్ when you are going to rub and comb for your scalp that gonna makes you more dandruff andi. So make sure scalp ki comb cheyakunda roots ki maatrame comb cheste that will be worth it. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి చాలా మంది షైనీ హెయిర్, సాఫ్ట్ హెయిర్ ఎలా వస్తుంది అనేసి అడుగుతున్నారు. సో దానికి ఫస్ట్ మీరు చేయాల్సిందంటే ఏంటి అంటే యూ హ్యావ్ టు మెయింటైన్ కాటన్ టవల్స్ అనమాట. సో నార్మల్ టవల్స్ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే మీరు హెయిర్ వాష్ చేసిన తర్వాత ఆ వెట్గా ఉన్న హెయిర్ని అంతగా అబ్జర్వ్ చేసుకోవు. అదే మీరు కాటన్ టవల్స్ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే ఆ వెట్గా ఉన్న హెయిర్ ఇమ్మీడియట్గా అబ్జర్వ్ చేసుకొని మీకు మంచి షైనీ సాఫ్ట్ హెయిర్ని ఇస్తుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇది హైలీ రికమెండ్ వన్ అండి, చాలా బాగా పనిచేసే టిప్ అనమాట. మస్ట్ ట్రై అని చెప్తాను. చాలా మందికి డ్రై హెయిర్ కానీ అండ్ యూనో డ్యామేజ్ హెయిర్ కానీ డాండ్రఫ్ కానీ ఉంటే ఐ హైలీ రికమెండ్. అండ్ ఇట్స్ ఎ వెరీ హెల్దీ కూడా. గీ, అప్లై గీ ఫర్ యువర్ హెయిర్. ఎస్, మీరు వింటున్న నిజమే అండి. గీని
కోకోనట్ ఆయిల్ మీరు ఎలా అప్లై చేస్తారో సేమ్ అదే ప్రాసెస్లో గీని అప్లై చేసుకొని ఒక 1 అవర్ దాకా మీ హెయిర్ మీద పెట్టేసుకోండి, కండిషనింగ్ లాగా పెట్టేసుకొని మాస్క్ లాగా పెట్టేసుకొని 1 అవర్ తర్వాత మీరు మీ ఫేవరెట్ షాంపూని యూజ్ చేసి హెడ్ బాత్ చేశారు అంటే యూ రియల్లీ ఫీల్ ఏ షైనీ సాఫ్ట్ హెల్దీ వాల్యూమ్ హెయిర్ అండి. రియల్లీ ట్రస్ట్ మీ, ట్రై ఆన్ దీస్. మీకు చాలా బాగా వర్క్ అవుతుంది అండ్ డ్యామేజ్ హెయిర్, డాండ్రఫ్ ఇవన్నీ కూడా చాలా దూరంలో పెడుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఏ సాఫ్ట్ సిల్కీ హెయిర్ మీకు కండిషనింగ్ అంత అవసరం ఉండదు. బట్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఏ కర్లీ హెయిర్, డ్యామేజ్ హెయిర్, డై హెయిర్, ఈ టైప్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఆఫ్టర్ షాంపూ తర్వాత కండిషనింగ్ మస్ట్ అండ్ షుడ్. సో షాంపూ అయిన తర్వాత కండిషనింగ్ అప్లై చేయండి, వెయిట్ ఫర్ 5 minutes అండ్ దెన్ మళ్ళీ మీరు రిన్స్ చేయండి వాటర్తో. దెన్ యూ కెన్ లుక్ అట్ యువర్ హెయిర్, ఇట్ విల్ బి సో హెల్దీ, వాల్యూమ్ అండ్ షైనింగ్. సో తప్పకుండా ట్రై చేయండి. సో నెక్స్ట్ టిప్, వెరీ ఇంపార్టెంట్ టిప్ వచ్చేసి, ఇఫ్ యు ఆర్ రియలీ వర్కింగ్ ఉమెన్ ఆర్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ అవుట్ ఫ్రమ్ హోమ్, ద ఓన్లీ థింగ్ ఇప్పుడు ఇండియాలో అయితే చాలా పొల్యూషన్ కానీ, ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ట్రావెల్ కానీ ఇలాంటి కేసెస్లో ఉంటే వెన్ యు ఆర్ స్టెప్పింగ్ అవుట్ ఫ్రమ్ హోమ్ బెటర్ యూస్ హెయిర్ సిరమ్స్ ఫర్ యువర్ హెయిర్. హెయిర్ సిరమ్స్ అప్లై చేసి మీరు మంచిగా హెయిర్ స్టైల్ వేసేసుకొని బయటికి వెళ్ళండి. హెయిర్ సిరమ్ ఎందుకు అప్లై చేయమంటున్నానంటే, హెయిర్ సిరమ్ వల్ల మీకు ఏదైనా పొల్యూషన్ ఉన్నా, ఏదైనా బయటికి వెళ్ళినా, ఏదైనా ట్రావెలింగ్ టైంలో అయినా మీ హెయిర్ ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట, డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి అండ్ డ్రై అవ్వకుండా ఉండడానికి. సో దిస్ విల్ బి ద మోస్ట్ బెస్ట్ వన్ అండి మీకు హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి. సో మస్ట్ ట్రై. సో ద లాస్ట్ టిప్ వచ్చేసి ఏంటి అంటే, చాలామంది షవర్ తర్వాత వెంటనే త్వరగా జుట్టు ఆరిపోవాలనేసి డ్రైయర్స్, ఎలక్ట్రానిక్స్ ఎస్పెషల్లీ అవి యూజ్ చేయడం చాలా వరకు చేస్తూ ఉంటారు. లైక్ వీక్లీ 2 times హెడ్ బాత్ చేస్తే 2 times టూల్స్ యూజ్ చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, హీరోయిన్స్ ఎప్పుడు డైలీ యూజ్ చేస్తూ ఉంటారు కదా, దెన్ వై అనేసి. దీనికి కూడా నేను ఆన్సర్ చెప్తానండి. హీరోయిన్స్ అనేవాళ్ళు డైలీ యూజ్ చేస్తూ ఉంటారు, బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి చాలామంది సర్కిల్ ఉంటుంది. దే యూస్ టు ప్యాంపర్ దే హెయిర్ విత్ దెమ్ అనమాట. లైక్ సలూన్స్ కానీ, లేదంటే వాళ్ళు ఒక ఓన్గా పెట్టుకొని ఉంటారు, లైక్ హెయిర్ స్టైలిస్ట్ని కానీ, హెయిర్ కేర్ స్టైలిస్ట్ని కానీ ఇలాగా. బట్ అకార్డింగ్ టు ద నార్మల్ పీపుల్ అంత ఉండదు కదా, వీ హ్యావ్ టు కేర్ అవర్ సెల్ఫ్. సో అదే టైంలో మనం ఏం చేయాలంటే, వీక్లీ వన్స్ డ్రైయర్ యూజ్ చేస్తే పర్లేదండి, బట్ ఎవ్రీ టైం వీక్లీ thrice you are using the dryer to just wet off your hair, that's really totally wrong. akkade meer hair damage chestaru because మీ hair ki anta heat vellakudadu. So best suggestion entante, you go with the cotton towel, rub your hair, that will be totally perfect. So these are the tips you have to maintain when you are going to shower your hair. So yeah, ఈ టిప్స్ కన్నా మీరు మెయింటైన్ చేస్తే చాలండి, మీ హెయిర్ చాలా హెల్దీగా, సాఫ్ట్గా, షైనీగా, వాల్యూమ్లో ఉంటుంది అండ్ డాండ్రఫ్ లేకుండా, డ్యామేజ్ హెయిర్ లేకుండా, స్ప్లిటెడ్ హెయిర్ లేకుండా ఉంటుంది. సో తప్పకుండా ఈ టిప్స్ని ఫాలో అవ్వండి అండ్ యూ గోనా లుక్ ఏ వెరీ హెల్దీ హెయిర్. సో యా, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని టాపిక్స్తో మేము ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్ బాయ్.